ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. హిందూ ధర్మంలో అక్షయ తృతీయకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈరోజు మనం ఏ మంచి పని చేసినా, ఏ దైవ కార్యక్రమంలో పాల్గొన్నా దాని ఫలితం అనంతంగా ఉంటుంది అని మన పెద్దలు చెబుతుంటారు. మరి అటువంటి పవిత్రమైన రోజున సర్వ సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మనపైన ఎలా ఉంటుంది, ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారు కేవలం ధనానికి మాత్రమే అధిదేవత కాదు. ఆమె అష్టలక్ష్మి రూపంలో మన జీవితంలోని ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుంది. ధైర్యం ఇచ్చే చోటు ధైర్యలక్ష్మిగా, విద్యను ప్రసాదించే చోటు విద్యాలక్ష్మిగా, ఆకలి తీర్చాల్సిన చోటు ధాన్యలక్ష్మిగా, మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది అమ్మవారు. అక్షయ తృతీయ రోజున అమ్మవారిని స్మరించుకోవడం అంటే మన జీవితంలో కేవలం డబ్బు మాత్రమే కాకుండా శాంతి, సౌభాగ్యం మరియు తృప్తిని కోరుకోవడం. చాలామంది లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ఇంట్లో డబ్బులు నిల్వ ఉండడం అని అనుకుంటారు. కానీ నిజమైన అమ్మవారి అనుగ్రహం అంటే ఇంట్లో ఎప్పుడు కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండడం, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావడం, కష్టకాలంలో కూడా మనోధైర్యం కోల్పోకుండా ఉండడం అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి చూపు సోకిన ఇంట్లో ఆనందం తాండవిస్తుంది. అహంకారం లేని చోటు, శుభ్రత ఉన్న చోటు, పరులను గౌరవించే గుణం ఉన్న చోటు అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ఎలా పూజించాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. అక్షయ తృతీయ నాడు కేవలం మహాలక్ష్మి అమ్మవారిని మాత్రమే కాదు, లక్ష్మీనారాయణులను కలిపి పూజించడం అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే ఎక్కడైతే శ్రీమన్నారాయణుడు ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీనారాయణ పూజ చేయడం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. సంపద అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటే సరిపోదు, ఆ సంపదను సరైన మార్గంలో నడిపించే జ్ఞానం అంటే నారాయణుడు కూడా ఉండాలి. వీరిద్దరిని కలిపి పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులతో పాటు ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈరోజే విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజునే. అక్షయ తృతీయ నాడు చాలామంది బంగారం కొంటూ ఉంటారు. అది మంచిదే, కానీ అంతకంటే మంచిది దానం చేయడం. ఈరోజు మనం ఇచ్చే చిన్న సాయం కూడా మనకు 1000 రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి త్రాగడానికి మంచినీరు, చల్లనీరు ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కూడా చాలా మంచిది. అక్షయ తృతీయ నాడు అన్నదానం చేయడం వలన ఆ ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు అని చెబుతారు. అలాగే ఎండాకాలం కాబట్టి ఎండ నుండి రక్షణ ఇచ్చేందుకు గొడుగును, నడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి చెప్పులను దానం చేయడం వలన దోషాలు తొలగుతాయి అని శాస్త్రం చెబుతుంది. అలాగే బాటసారులకు చల్లని మజ్జిగ లేదా బెల్లం పానకం పంపిణీ చేయడం వలన విష్ణుమూర్తి ప్రీతి చెందుతారు అని, దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెబుతారు. అలాగే శక్తి ఉన్నవారు పేదవారికి కొత్త బట్టలు దానం చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది అని చెబుతారు. అలాగే ఆవుకు గడ్డి తినిపించడం లేదా గోశాలకు సాయం చేయడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెబుతారు. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకారం లేకుండా భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇస్తున్నాను అనే గుణంతో చేయాలి. అప్పుడే ఆ దానానికి పరిపూర్ణత లభిస్తుంది అని చెబుతారు. ఈరోజు మనకి వీలైనంత వరకు ఓం శ్రీం లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని జపం చేయడం చాలా మంచిది. లోకమాత అయిన ఆ మహాలక్ష్మి అమ్మవారు, జగద్రక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన మనసుకు హాయిగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.